మనందరికీ తెలిసిన సంభవమే. యేసయ్య మరి తను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడియ వచ్చిందనే విషయాన్ని యేసు ప్రభు వారు గ్రహించారు, ఎరిగాడు. తాను వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు ఎరిగి అని రాయబడతాను. అందుకు దేవుని బిడ్డలారా, యేసు తెలుసుకున్నాడు కానీ తండ్రి దగ్గర నుంచి వచ్చానని, తండ్రి దగ్గరికి వెళ్తానని. యేసు ప్రభు వచ్చింది తండ్రి దగ్గర నుంచి, మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాడు ఆయన. తను వెళ్ళవలసిన గడియ కనుక తను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం గమనించినట్లయితే ఆ సమయం తెలుసుకుని యేసు ప్రభు చేస్తున్న పని అంటే తన వారి అందరినీ కూడా ప్రేమించెను, అంతము వరకు వారిని ప్రేమించను. ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట రాయబడింది, చదవడానికి సమయం లేదు. ఈ మాట రాయబడి ఉంది, అంతము వరకు వారిని ప్రేమించారన్న, అంతము వరకు ప్రేమించారన్న. ఈరోజు యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు తనను వెంబడిస్తున్న వారిని ఒకరోజు 2 రోజులు కాదు ప్రేమించటము, మనల్ని అంతము వరకు ప్రేమించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతము వరకు ప్రేమించే దేవుడు. చూడండి, అంతము వరకు ప్రేమించే వ్యక్తులు ఈ లోకంలో ఎవరు ఉండండి అంటే చివరి దాకా మన తుది శ్వాస ఉన్నంత వరకు మనల్ని ప్రేమించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే యేసు ప్రేమ కలిగిన వాళ్ళకి కూడా ఇది సాధ్యమే. యేసు ప్రేమ కలిగిన వాళ్ళకి కూడా సాధ్యమే. ఈరోజు మనము యేసు ప్రేమను కలిగి ఉన్నాం అనుకుంటున్నాము. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రేమ మరి నిరంతరం నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. అందువల్ల శాశ్వత కాలం ఉంటుంది. యేసు క్రీస్తు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో ఉంటే నీవు నిరంతరము ప్రేమ కలిగి ఉంటావు. 1-2 రోజులు, కొన్ని రోజులు మాకు సంవత్సరం కాదండి, నిరంతరము ప్రేమ ఉంటే ఆ ప్రేమ నిరంతరం నిలిచి ఉంటుంది. యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా, ఆయన తన శిష్యులతో శిష్యులు ఆయన అంటున్నాడు, వెళ్ళవలసిన గడియ వచ్చినదని ఎరుగుట అంటే యేసు ప్రభు వారు సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి ఏంటంటే తాను వెళ్ళాల్సిన గడియ వచ్చిందని ఎరుగుతున్నాడు. రెండోది తన వారు ఎవరో ఎరుగుతున్నాడు. ఆయన తన వారు ఎవరో ఎరుగుతున్నాడు. మందిరానికి పోయినంత మాత్రాన, యేసు ప్రభు దగ్గర కూర్చున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన, మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన, లేదా భోజన పంక్తిలో కూర్చున్నంత మాత్రాన తన వారు ఎవరో యేసయ్యకి తెలుసు. మందిరానికి వస్తే నువ్వెవరో, దాన్ని ఆయన ఎరిగిన వ్యక్తివా, ఆయన ప్రేమ కలిగి ఉన్న వ్యక్తివా, ఆయనకు లోబడే వ్యక్తివా, ఆయనను అనుసరించే వ్యక్తివా, ఇవన్నీ యేసయ్యకి తెలుసు. కనుక గమనించండి, తన వారు ఎవరో ఆయనకు తెలుసు. ఈరోజు మాటలు చెప్తే కొంతమంది నమ్మే వ్యక్తులు ఉన్నారు. నేను నీ వ్యక్తినండి, నేను నీ సంబంధనండి అని చెబుతున్నంత మాత్రాన ఆ మాటలు నమ్మే వ్యక్తులు ఉన్నారు. కానీ యేసు ప్రభువు నమ్మడండి. నువ్వెవరో, నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తివా కాదా, నువ్వు తనకు సంబంధించిన వ్యక్తివి కాదా అనే విషయాలు యేసయ్యకు తెలుసు. ఆయన సమస్తమును ఎరిగిన వాడు. ఆయన సమస్తమును ఎరిగిన వాడు. ఎవరు ఎలాంటి వాడు, ఎవరు ఆయన వాడు, ఎవరు ఆయనకు విరోధంగా ఉన్నారు, ఎవరు ఆయనకు అనుకూలంగా ఉన్నారు, ఎవరు ఆయనకు లోపడుతున్నారు, ఎవరు ఆయనకు భయపడుతున్నారు, ఎవరు ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నారు, ఇవన్నీ యేసు ప్రభువుకు తెలుసు. తన వారు ఎవరు ఎరిగాడండి ఆయన. ఈరోజు తనకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఉంటున్నావా లేదా ఒకసారి పరిస్థితి తెలుసు. మూడోది ఏంటంటే తనని ఎవరు అప్పగించబోతున్నారో యేసయ్యకు తెలుసు. తనని ఎవరు అప్పగించబోతున్నారో దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభువుతో కూర్చున్నారు 12 మంది శిష్యులు. 12 మంది కూర్చున్నారు. కానీ 12 మందిలో తనని ఎవరు అప్పగించబోతున్నాడో ఆయనకు తెలుసా లేదండి? తెలుసండి. అంటే దేవుని దగ్గరే ఉండి, యేసయ్య దగ్గరే ఉండి, యేసయ్యను అనుసరిస్తూ, యేసయ్యకు లోబడుతూ నటిస్తూ, యేసయ్యకు విరోధమైన ఆలోచనలు, యేసయ్యకు విరోధమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. ఏం చేస్తాడంటే యేసు ప్రభుతో తిరుగుతున్నాడు, యేసు ప్రభుతో ఉంటున్నాడు, ఆ భోజన పంక్తిలో కూర్చున్నాడు. కానీ యేసయ్యకి ఎవరు విరోధంగా ఉన్నారు, ఆయన పరిచర్యకి ఎవరు విరోధంగా ఉన్నారు, దైవజనులు
బిడ్డలకి ఎవరు విరోధంగా ఉన్నారో ఆయనకు తెలుసు. ఈరోజు మందిరానికి వస్తున్న నీవు ఎలా ఉంటున్నావు? దేవునికి విరోధంగా ఉంటున్నావా? పరిచర్యకి విరోధంగా ఉంటున్నావా? సేవకునికి విరోధంగా ఉంటున్నావా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? 2వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మాట్లాడబడి చదవండి. వారు భోజనం చేయొచ్చు కదా, ఆయన అప్పగించమని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది చేత ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు శిష్యులందరితో కలిసి యేసయ్యతో కలిసి కూర్చున్నాడు, కానీ ఇతని హృదయం ఎలా ఉందంట? అపవాది చేత పట్టబడింది. అపవాది చేత ఏలుబడి చేస్తా ఉంది. అపవాది చేత ఆ హృదయం నింపబడింది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం ఎలా ఉంది? యేసయ్యకు తెలుసు నీ హృదయం ఎలా ఉందో, నీ హృదయం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, నీ హృదయం ఎంత అపవిత్రమైనదో, నీ హృదయంలో దేవునికి స్థలం ఉందా లేక అపవాదికి స్థలం ఉందా అనేది దేవునికి తెలుసు, యేసయ్యకు తెలుసు. యేసయ్యకు తెలుసు. కూర్చున్నంత మాత్రాన అందరూ తన వారిని ఎరుగుతాడనుకోవటం మన అవివేకమే. ఒకవేళ సేవకుడు వీళ్ళందరూ నా సంఘస్థులనుకోవచ్చు, కానీ దేవుడికి మాత్రము కూర్చున్న ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయో, హృదయం ఎంత అంధకారంతో ఉందో, హృదయం ఎంత చీకటితో ఉందో యేసయ్యకు మాత్రమే తెలుసు. ఆయనకు మాత్రమే తెలుసు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తు సర్వజ్ఞానం కలిగిన వాడు. ఆయన ఎవరైనా సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన అనంత జ్ఞాని, సర్వ సంపదలు. చూడండి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొలసి చదవాల్సిన అవసరం లేదు, కొలసి సంఘానికి తెలుస్తూ సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తమై ఉన్నవే, ఆయనలో ఉన్నవి. యేసు ప్రభువానికి ఎవరు బోధించాల్సిన అవసరం లేదు, యేసు ప్రభుకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అనంత జ్ఞాని, బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయన సర్వము ఎరిగినవాడు. క్రీస్తు యొక్క జ్ఞానం అనుకుంటాం మనం, ఆయనకి ఏం తెలియదు అనుకుంటాం. యేసయ్యకి సమస్తం తెలుసు. కూర్చున్న యోధా హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, యోధా ఎలాంటి తలంపులతో ఆలోచిస్తున్నాడు, యోధా ఏం చేయడానికి సిద్ధపడుతున్నాడు, యోధా దేనికి అమ్ముడు పోయాడో, ఇవన్నీ యేసయ్యకి తెలుసు. యేసయ్యకి తెలుసండి. అపవాది పట్టుకున్న వ్యక్తిని అయినా కానీ అక్కడే కూర్చొని ఉన్నాడు. చూడండి, అక్కడే కూర్చున్నాడు. యేసు ప్రభు వారు దేవుడారా మనం గమనించినట్లయితే మనందరూ తెలిసిందే, యేసు ప్రభు తెలుసుకున్నాడు ఆయన నేను పంపబడ్డాననే విషయం. యేసయ్య మన కొరకు పంపబడ్డాడు. ఆయన పంపబడిన వాడు. ఆయన చేస్తున్న పని ఏంటంటే, ఆయన భోజన పంక్తి నుంచి లేచి తన పై వస్త్రాన్ని తీసి నడుముకు తువాలు చుట్టుకొని ఏం చేస్తున్నాడు, ఒక పళ్ళెం తీసుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. అప్పుడు అన్నాడు పేతురు ఈ మాట, అయ్యా అయ్యా నా పాదాలు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగు. ఈ ఉదయకాల సమయంలో పేతురు గురించి 2-3 మాటలు మనం అందాం. దేవుని బిడ్డలారా, పేతురు చేస్తున్న పని ఏంటి? తన యొక్క అయోగ్యతను తెలుసుకున్నాడు. తన ఎంత అయోగ్యుడు. యేసు ప్రభు వారు గురించి యేసు ప్రభు తన మార్గంలో వెళ్తున్నప్పుడు, అయ్యా మనుషులందరూ ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, నువ్వు మరి దేవుని కుమారుడు అని ఒప్పుకున్న వ్యక్తి పేతురు. యేసయ్య దేవుని కుమారుడు పరలోకం నుంచి వచ్చాడనే విషయాన్ని ఆయనకు తెలుసు కనుక ఇప్పుడు ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు. అంతటి గొప్పవాడైన దేవుడు నా పాదాలు కడగకూడదు అన్నాడు. ఏమన్నాడండి? నా పాదాలు కడగమా ప్రభువా అన్నాడు. 3 విషయాలు చెబుతున్నాడు బాబు పేతురు. నా పాదాలు కడగొద్దయ్యా అంటే యేసు ఒక పని చేస్తుంటే ఇది చేయొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? కొన్నిసార్లు నాకు జ్ఞానం ఎక్కువైంది అన్నాడు. ఏమైంది? జ్ఞానం ఎక్కువైపోయింది. యేసయ్యకే చెబుతున్నాయన ఇది చేయొద్దు నువ్వు అంటున్నాడు. యేసయ్య ఏం చేయాలనుకుంటే దానికి మనం లోపడాలి కానీ ఎదురు తప్పకూడదు. చూడండి ఎంత అవివేకంగా అజ్ఞానంగా చెబుతున్నాడు పేతురు. ఇది చేయొద్దు నువ్వు, నా కాళ్ళు కడగొద్దు నువ్వు అంటున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా నా కాళ్ళు కడగకుండా దాకా అంటున్నాడు. మరి యేసయ్యకి చెప్పే స్థితిలో పేతురు ఉన్నాడు. పేతురు
యేసయ్య పేతురు చెప్తే యేసయ్య తెలుసుకునే స్థితిలో యేసయ్య లేడు. అవునండి, గుర్తుంచుకోవాలి. ఉదయకాల సమయంలో ఎలా ఉంది మన పరిస్థితి? యేసయ్య మా దగ్గరలో ఉంటున్నాడు, యేసయ్య మాతో ఉంటున్నాడు, యేసయ్య మేమందరం కలిసే ఉంటున్నామని చెప్పి యేసయ్యకే సలహా ఇస్తున్నాడు. యేసయ్య చేసే పని నిరాకరిస్తున్నాడు. ఇదే నువ్వు నా కాలు అడగొద్దు. ఎంత మూర్ఖత్వం అండి! పేతురు అనుకుంటున్నాడు తను జ్ఞానవంతుడు అనుకున్నాడు, కానీ అతనిలో అజ్ఞానం ఉంది. యేసయ్యకి ఏది మంచి తెలుసు తెలియదండి, తెలియదా? యేసయ్య చెప్పి మనతో చెప్పించుకున్నాడు. యేసు ప్రభు వారు మనతో చెప్పించుకునే స్థితిలో లేడండి. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన చేసే పనులన్నీ కూడా మంచియే కానీ చెడ్డలు కాదండి. ఆయన తెలుగు తక్కువగా ప్రవర్తించే వ్యక్తి కాదు. యేసయ్య తెలుగు తక్కువ చేసేవాడా? యేసయ్య తెలియకుండా చేసేవాడా? అజ్ఞానం చేసేవాడా? యేసయ్య నా కాళ్ళు నువ్వు కడగొద్దు యేసయ్యకి చెబుతున్నాడు. యేసయ్య పని చేసి ఒక పని చేస్తుంటే ఆ పనిని అడ్డుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను అడ్డుకుంటున్నామేమో, దేవుని పరిచయను అడ్డుకుంటున్నామేమో, సేవకుడు ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలకు అడ్డుపడుతున్నామేమో. పేతురుకు ఒక్కోసారి తొందరపాటు ఎక్కువ. వద్దు ప్రభు, అందరు కాళ్ళు అడిగించుకుని నాకు అడగొద్దు ప్రభు అంటున్నాడు. యేసయ్యకి చెబుతున్నాడు. మళ్ళీ ఇంకో మాట తెలుసా? యేసయ్య ఏం చేయాలో చెబుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన పరిస్థితి? ఆయన మీతో చెప్పినది చేయండి. రూపాంతర పొలమీదకి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను ఉన్నప్పుడు, యేసయ్య రూపాంతరం పొందినప్పుడు మోషే, ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న వాళ్ళు చూసి ఆ తర్వాత పేతురు అన్నాడయ్యా, మనం ఇక్కడ ఒక పనశాల కట్టుకున్నాం. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీతో చెప్పున్నది. మీతో చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఆయన చెప్పేవాళ్ళు కాదండి. గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. సలహాలు ఇవ్వచ్చు కానీ పేతురు సలహా ఇవ్వట్ల. ఇట చేయి అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన స్థితి ఎలా ఉంది? దేవునికే సలహాలు ఇస్తున్నామా? ప్రభు చేసే కార్యాలను అడ్డుపడుతున్నామా? ప్రభుకి ఏది మంచిదో ఏది చెడు ఆయనకు తెలుసండి. ఏది చేయాలో ఏది చేయకూడదో ఆయనకు తెలుసండి. ఆయన చేస్తున్న పని మంచిది, ఆయన చేసే సమస్తము మంచిది. ఆయనకు లోబడుతున్నావా? సంపూర్ణంగా ఆయన పనికి ఎదురు లోబడుతున్నావా? ఆయనకే సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఎవడండి? చూడండి, దేవునికి సలహాలు ఇచ్చేవాడు ఉన్నాడు ఎవడైనా? ఆయనకి ఎవరికి సలహాలు ఇస్తాడండి. ఈరోజు చాలా మంది సంఘానికి వెళితే కొద్దిగా వాక్యం తెలిస్తే, కొద్దిగా బైబిల్ తెలిస్తే, కొద్దిగా ప్రార్థన వస్తే, కొద్దిగా నిలబడగలిగితే ఇక ఆయన చెబుతున్న సలహాలు మనం అయ్యగారు ఎట్టు చేయండి, అటు చేయండి అంటున్నాడు. మనము ఏం చేయాలంటే దేవుని ప్రజలన్నా గుర్తుంచుకోవాలి, మనము దేవునికి సలహాలు చెప్పే వ్యక్తులుగా ఉండకూడదు. ప్రభువు సలహాలు చెప్పే వ్యక్తులుగా ఉండకూడదు. ప్రభు ఏం చేయాలో ఎలా చేయి ప్రభు అంటే నీతో నాతో చెప్పించుకోవడానికి ప్రభు ఈ లోకానికి రాలా. ఎందుకు వచ్చినాయన? మనతో చెప్పించుకోవడానికి రాలేదండి ఆయన, మనకు చెప్పడానికి వచ్చాడు ఆయన. మనం ఏం చేయాలో చెప్పడానికి వచ్చాడు ఆయన, ఎలా నడుచుకోవాలో చెప్పడానికి వచ్చాడు ఆయన. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురైతే తన అయోగ్యతను తెలుసుకున్నాడు, కానీ యేసు మీద పెత్తనం చేస్తున్నాడు. అందరు మౌనంగా ఉన్నారు, అందరు కాలు తీసుకున్నారు. ఏం మాత్రం ఏమన్నాడు? ఇది చేయబాకు, నువ్వు ఇది నీకు దూరం అవును కాక, ఇదిగో నన్ను అని అంటున్నాడు. యేసు అంటున్నాడు, నువ్వు దాన్ని కాలు కలిగించుకోకపోతే నాతో నీకు పాలు. యేసయ్య చేసిన పనికి నువ్వు లోబడకపోతే, యేసయ్య చెప్పినట్టు నువ్వు వినకపోతే నీకు ఆయనకు సంబంధం లేదు. ఆయనకు నీకు సంబంధం లేదు. యేసయ్య చెబుతున్నాడు, నువ్వు కానీ పని చేయించుకోకపోతే ఇవన్నీ చదవడానికి సమయం లేదు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసయ్య చెప్పింది అడ్డుపడుతున్నా అంటే, యేసయ్య చేసేది చేయొద్దని చెబుతున్నా అంటే ఆయనకి నీకు ఆయనతో పాలు. ఆయన చేసే ఏ పనైనా మనం మౌనంగా ఉంటుంది, చేయించుకోవాలి. ఆయన చెప్పే వ్యక్తులుగా ఉండకూడదు. దేవుడు బిడ్డ గమనించండి, యేసయ్య మాట్లాడుతున్నప్పుడు పవిత్రుల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. మార్పు అంటున్నాడు, నన్ను కడుగు ప్రభా, నన్ను కడుగు ప్రభా. దేవుని ప్రజల చదవన్న మాట 9వ వచనం చూసినట్లయితే, ఆ సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాదు చాలండి. ఏమన్నాడు? యేసు ఏమన్నాడు? నా చేతులు, నా పాదములు, నా తల కూడా కడిగా, నా తల కూడా కడిగాను. ఎవరే కలసంలో గమనించుకుంటున్నాను. తన యొక్క అయోగ్యతను తెలుసుకొని కడగమన్నా. ఏది కడగాలో ఏది కడగకూడదు యేసయ్యకి తెలుసది లేదా? మళ్ళీ చూడండి, నన్ను బుద్ధిహీనంగా అంటున్నాడు. యేసయ్య ఖాళీ కడుగుతున్నా, నా చేతులు కడుగు, చేతులు కడుగు, నా తల కడుగు అంటున్నాడు. దేవుడు ఏది ఏమైనా కానీ అతను కడగబడాలి అనే ఒక వాంఛ అతనిలో ఉంది. నన్ను కడుక్కోవాలి. యేసయ్య కడిగేవాడు. ఎవరి సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య చేత శుద్ధీకరించబడాలి, కడగబడాలి వాంఛ, ఒక కోరిక పేతురుకుంది. కానీ ఎంత మాట్లాడుతున్నా కానీ యూదాకి లేదండి. యూదాకి లేదు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కనబడుతున్నారు. యూదాకి ఆల్రెడీ అతని యొక్క హృదయంలో అపవాది దూరింది. హృదయంలో అపవాది ఉంది. పేతురు తన అయోగ్యతను తెలుసుకొని, పేతురు యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకొని, నన్ను కడుగు ప్రభువా, నా పాపాన్ని కడుగు ప్రభువా అని పేతురు అడుగుతుంటే యూదా మాత్రం నోరు మూసుకొని కాము అన్నాడు. అడగల. చూసారా? గమనించి ఇంటికి అదే మాత్రం చదవండి. ప్రభువు ఆయన చెప్పాడు, మీరందరూ పరిశుద్ధులే, కానీ మీలో అపవిత్రుడు ఉన్నాడు. మీలో ఒక అపవిత్రుడు ఉన్నాడు. మీరందరూ పవిత్రులే, కానీ పవిత్రుడు కాని వాడు మీలో ఉన్నాడని యేసయ్య స్పష్టంగా చెప్పినా తన హృదయాన్ని నొచ్చుకున్నా కానీ నొచ్చుకోలేదండి. తన హృదయాన్ని మార్చుకోవాలా. అయ్యో, ఆ అంధకారమైన హృదయం నాదే ప్రభువా, నీకు విరోధంగా నేను అనేకమైన ఆలోచనలు రూపిస్తున్నాను ప్రభా, నా హృదయం చెడిపోయింది ప్రభా. పేతురు కడుక్కోవాలని ఆశలు కానీ యూదాకు మాత్రం కడుక్కోవాలని ఆశ లేదు. యూదాకు మాత్రం కడుక్కోవాలని ఆశ లేదు. ప్రభా, ఆ దుర్మార్గుడు నేనేనయ్యా, నా హృదయం అంతా పాడైపోయింది ప్రభా అని యేసయ్య దగ్గర పశ్చాత్తాపపడట్ల. కడుక్కోవాలని కోరిక పేతురుకు లేదండి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితి ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మందిరానికి వస్తున్నాం, ఆయనతో కలిసి జీవిస్తున్నాం, ఆయన బిడ్డగా చెప్పుకుంటున్నాం. మన జీవితాల్లో కొన్ని మరకలు పడినప్పుడు, కొన్ని మురికి అందినప్పుడు కడుక్కోవాలని వాంఛ నీకుందా? యేసయ్య మాట్లాడుతున్నప్పుడు కడుక్కోవాలని కోరుకుందా? లేదా యూదాలాగా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? యూదాలాగా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? కఠినపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఈరోజు మందిరానికి వెళ్ళినా, వాక్యం వింటున్నా, ఎన్నో కార్యాలు చూస్తున్నా కానీ హృదయాన్ని కఠినపరుచుకునే వ్యక్తులుగా అనేకులు ఉంటున్నారు. దేవుడే స్వయం మాట్లాడుతుంటే, దేవుడే ఆయన దగ్గరుండి అనేక విషయాలు చెబుతూ ఉంటే పేతురు కడుక్కోవాలని ఒక కోరిక ఉండగానే యూదాకి లేదండి. సాతాను ద్వారా పట్టబడిన వాళ్ళందరూ కూడా కడుక్కోవాలని కోరుకోవడం. జాగ్రత్త. ఈరోజు నువ్వు కడుక్కోవట్లేదంటే నిన్ను అపవాది ఆవరించింది. నీ హృదయంలో అపవాది ఏర్పడి చేస్తా ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న యూదా యొక్క హృదయం అంతా కూడా అపవాది చేత నింపబడింది. అందుకే కడుక్కోవాలని ఆశ లేదు, కోరిక లేదు. ఈరోజు ఏదో అందరూ పోతున్నాం, మనం పోతున్నాం, అందరూ మనం ఉంటున్నాం, యావద్దులు అనుకునే ఒక అలక్ష్యంతో కూడిన జీవితమే కానీ కడుక్కోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదండి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో
యేసు ప్రభు వారు మనల్ని పరిశుద్ధపరిచేవాడు. యేసు ప్రభు వారు మనల్ని కడిగేవాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా, మమ్మల్ని కడుగు ప్రభా. పేతురు నన్ను కడుగు ప్రభా, నన్ను కడుగు కడుగు కడుగు. ఈరోజు మనకున్నటువంటి వాంఛ, అటువంటి కోరిక, అయ్యో నా తలను కడుగు ప్రభా, నా చేతులు కడుగు ప్రభా, నా పాదాలు కడుగు ప్రభా. ఈరోజు మనం లేచిన కాడి నుంచి ఈ తలలతో ఎన్ని ఆలోచనలు కదా, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి. తలంతా మురికితో నింపబడింది, తలంతా కూడా అపవిత్రంతో నింపబడింది. చేతులతో ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తున్నాం. అందుకనే యెషయా ప్రవక్త అన్నాడు, యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు, రండి మీ చేతులు కడుక్కోండి. ఏంటన్నా, మీ చేతులు కడుక్కోండి, చేతులు కడుక్కోండి. ఈరోజు చేతులతో ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదాలు కడుక్కుంటున్నాడు. పాదాలతో ఎన్ని పాపము చేయుటకై పరిగెత్తే పాదాలండి. పాపం చేయడానికి పరిగెత్తే పాదాలు. కడుక్కున్నావా? మురుగుతోనే అంతే పోతున్నావా? ఎవరిని మామూలు మురికి అయితే ఎవరిని ఇంట్లోకి రాని కదా, మనం ఎవరిని ఇంట్లో కొద్ది మురికినా అడుగుతా ఎవరిని. ఈరోజు మన పాపపు మురికి ఎంతో మన పాదాలు పట్టాము. నా పాదాలు కడుగు ప్రభా అని అడిగావా? నా చేతులు కడుగు ప్రభా, నా తలను కడుగు ప్రభా. తలంతా కూడా పాపపు ఆలోచనతో, పాపపు తలంపులతో నిండి ఉంది ప్రభా అని కడుక్కున్నావా? వాంఛ ఉంటే ప్రభుని పేతురులాగా అడగాలండి. పేతురులాగా కొన్ని బలహీనతలు ఉన్నా కొన్ని మంచి వ్యక్తిగానే ఉన్నాడు పేతురు. అందుకని దేవుడు పేతురుని గొప్పగా వాడుకున్నాడు. దేవుడు పేతురుని క్షమించాడు. ఎవరే కాస్త వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుడిలాగా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. పేతురులాగా నా తలను, నా కాళ్ళను, నా పాదాలను, నా కళ్ళను కూడా కడుగు ప్రభు. ఈ కళ్ళతో ఎన్ని పాపాలు చేస్తున్నా, ఈ చెవులతో, ఈ నోటితో ఎన్ని పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటాను. కనుక ప్రభా నన్ను కడుగు ప్రభా అని ప్రభుని అడిగితే నిశ్చయముగా నిన్ను కడుగుతాడు. నీ జీవితాన్ని పరిశుద్ధంగా మారుస్తాడు. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పవిత్రంగా మారుస్తాడు. మార్చబడిన నీవు పరలోక రాజ్యానికి వెళ్ళే గొప్ప ఆధిక్యత కలుగుతుంది. అటువంటి ధన్యత ప్రభు ప్రతిపెట్టు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచిన పడదాం. ఎవరి కాల సమయంలో వాక్యమైన నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం కూడా లేచిన పడదాం. ప్రభు సన్నిధానంలో అందరూ లేచిన పడదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నదా మన జీవితాలు